ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారంలో నిన్న ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఈ పెట్రోల్ డీజిల్ అంశాల మీద కొంత చర్చ జరిపినప్పటికీ కూడా ఉదయానికి చూసుకుంటే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర వేల కిలోమీటర్ల దూరంలో ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఉంచాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ మనం చూసుకుంటే ఇప్పుడు విజయవాడ సిటీ అండ్ గుంటూరు ఈ రెండు పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా పూర్తిగా కూడా పెట్రోల్ బంకుల కోసం నిరీక్ష చేస్తున్న పరిస్థితి. ఈ రద్దీ చూసుకుంటే పోలీసులు చివరికి పెట్రోల్ బంకుల దగ్గర పోలీసులు క్యూ లైన్లో పంపించే పరిస్థితికి మనం చూస్తున్నాం. ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఈ లైన్ దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల మేర మనకి కనబడుతుంది. ఇది కంప్లీట్గా కూడా ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన చూసుకుంటే ఎంత పొడుగున ఆ లైన్ ఉందో మనం చూడొచ్చు. దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల మేర ఈ విజయవాడ పోలీస్ స్టేషన్లో, అది కూడా విజయవాడ సిటీ పోలీస్ సర్వీస్కి సంబంధించి ఒక పోలీస్ వాళ్ళు నిర్వహించే పెట్రోల్ బంకు దగ్గర పరిస్థితిని మనం చూడొచ్చు. దాదాపుగా గంటల కొద్దీ తెల్లవారుజామున నుంచి కూడా పెట్రోల్ కోసం డీజిల్ కోసం వేచి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులే ఇక్కడ క్యూ లైన్లో పంపించే పరిస్థితి మనం చూస్తే, ఒకవేళ మనం కానీ చూసుకుంటే దాదాపుగా విజయవాడ సిటీలో ఉన్న ఈ పెట్రోల్ బంకులో ఎంత దూరం కార్లు వాహనాలు వేచి ఉన్నాయో మనకి అర్థమవుతుంది. కంప్లీట్గా కూడా ఇక్కడ నుంచి దాదాపుగా 4 కిలోమీటర్ల మేరకు ఈ బెంజ్ సర్కిల్ రోడ్లోని పెట్రోల్ బంకులు పూర్తిగా కూడా ఆగున్న పరిస్థితి. ఈవెన్ ఇక్కడ ట్రాఫిక్ కూడా కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి పోలీసులే దగ్గరుండి ఈ వాహనాన్ని ఒక పద్ధతిలో రోడ్డుకి ట్రాఫిక్ లేకుండా అయితే ఇక్కడ పోలీసుల్లో కూడా క్లియర్గా ఒక మాట అయితే చెప్తున్నారు. పూర్తిగా కూడా మేము పెట్రోలు పట్టించే పరిస్థితిలో లేము. ఇప్పుడు మాకు ఈరోజు 10,000 లీటర్ల పెట్రోల్ వచ్చింది. దాన్ని ఒక్కొక్కరికి ఎంతవరకు అవసరమో అంతవరకు ఈ పెట్రోల్ని పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పోలీసులు ఇక్కడ ఈ వాహనాల కోసం ఎక్కడికక్కడ కంప్లీట్గా కూడా వీటిని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. పెట్రోల్ బంకుల కోసం పెట్రోల్ కోసం నిలబడుతున్న పరిస్థితి. మనం ఒకసారి వీళ్ళతో చేద్దాం. ఎప్పుడు ఉన్నారు భయ ఇక్కడ? దాదాపు 1 అవర్ పైన అయిందండి. లైన్లోనే ఉన్నాం. 1 అవర్ నుంచి. ఎంత పెట్రోల్ కొడుతున్నారంట? 1000 రూపాయలు అండి. 1000 రూపాయలు. డీజిల్ దొరుకుతుందా? డీజిల్ కూడా దొరకట్లేదండి. పెట్రోల్ అయితే దొరుకుతుంది. పెట్రోల్ దొరుకుతుంది. అంటే ఈ రోజుకి సరిపోతుందా, లేకపోతే వరుసగా ఎన్ని రోజులు ఇబ్బందులు పడే పరిస్థితి? అది ఏమో రాత్రి నుంచి ఉందండి. రాత్రి నుంచి లేదు, ఆయిల్ లేదు. మళ్ళీ కొన్ని ఇప్పుడు విజయవాడలో కొన్ని బంకులన్నీ ఆపేశారు. బంద రోడ్డు 1-2 బంకులు ఉన్నాయి సార్, అంతే. సో ఇక్కడ విజయవాడ చూసుకుంటే ఓవరాల్గా బంకులన్నీ కూడా ఆపేసిన పరిస్థితి. ఒకటి ఈ పెట్రోల్ బంక్ కూడా ఎక్కడికక్కడ దీనికి సంబంధించిన ఆహారంలో పూర్తిగా కూడా పెట్రోల్కి కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించిన ఆహారంలో పూర్తిగా ఇక్కడ ఇదే ఎక్కడ చూసినా కూడా పోలీసులు దగ్గరుండి ఆహారాన్ని నడిపించాల్సిన పరిస్థితి. పెట్రోలు కొట్టడానికి కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్న పరిస్థితి. మనం చూసుకుంటే కానిస్టేబుల్స్ పద్ధతిగా పెట్టి ఇక్కడ క్యూ లైన్లో ఉంచే పరిస్థితి అయితే ఉంది. బహుశా డీజిల్ కూడా అయిపోయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే పెట్రోల్ ఉంది కానీ డీజిల్ స్టాక్ లేదు. అందుకే కొన్ని వాహనాలని ఇక్కడి నుంచి పంపించేసే పరిస్థితి ఉంది. మా డీజిల్ అయిపోయిందా, పెట్రోల్ ఉందా? డీజిల్ అయిపోయింది. ఉంది సార్, డీజిల్ పెట్రోల్ రెండు ఉన్నాయి. ట్యాంకర్ ఇప్పుడే వస్తుంది. మాక్సిమం అయితే కారుకి అయితే 2000, 1500 అలా కొట్టమని చెప్పారు. అందరికి సమానంగా రావాలని. అంతే. కార్కి అయితే 2000 కొడుతున్నారు. లోపల బైకులకి అయితే 300. ఓకే, అంతవరకు. అంటే మీ డిపార్ట్మెంట్ పోలీస్ ఉన్నతాధికారులు ఏం చెప్పారో అదే ఫాలో అవుతుంది. అందరికీ పెట్రోల్ సమానంగా అందుకోవాలని ఉండాలని. అదే మనం కానీ క్లియర్గా చూసుకుంటే పెట్రోల్ అందరికీ, డీజిల్ లిమిటెడ్గా అవసరమైనంత వరకు ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ సమస్య కొంత ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే పరిస్థితి. స్టాక్ కూడా సాధ్యమైనంత వరకు పెట్రోల్ 300 రూపాయల వరకు పెట్రోల్ని కొట్టిస్తున్నారు. కార్లకి 1000, 1500 వరకు మాత్రమే కొట్టమని పైనుంచి అధికారులు ఆర్డరు. అంటే అందరికీ అవసరం కాబట్టి ఇక్కడ పెట్రోల్కి సంబంధించి క్యాన్లలో కావచ్చు, లేకపోతే వీటిల్లో పట్టుకొని వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఎవరు కూడా ఇక్కడ అడుగుతున్నారు ఫుల్ ట్యాంక్ కట్టమన్నా కూడా ఫుల్ ట్యాంకు కొట్టట్లేదు. కేవలం ఎంత అవసరమో అంతవరకే.
1500 అవసరమైతే 1500, పెట్రోల్కి అయితే బైక్కి అయితే 300 రూపాయలు, కార్లకైతే 1500 అట్లా కుట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తప్పితే బాబు ఎంత పెట్రోల్ కొడుతున్నారు మీకు? 300 సార్. 300 కొడుతున్నారా? ఇంకెక్కువ అడిగితే లేదా అన్నారు అంటే ప్రజలు 300 కొడుతున్నా అన్నారు. ఓకే, అంటే ఎక్కువ మంది అన్నారుగా. అంటే అందరికీ కావాలి కదా, నీకు ఒకరికే కాదు కదా. అది సార్. అందుకోసమే 200, 300 ఎంత వీలుబాటు ఉంటే అంతవరకు చెప్తున్నారు. సో ఇక్కడ పబ్లిక్కి ఎంతవరకు అవసరం అంటే ఎమర్జెన్సీలో ఎంతవరకు అవసరమో అంతవరకే కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు కళ్యాణ్. 200, 300 అంతవరకు లిమిట్ దాటి పెంచకుండా చూస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీస్ ఇక్కడ దగ్గర ఉండి ఆ కార్యాలయంలో చేస్తున్న పరిస్థితి. అయితే చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డు కూడా పెట్టేశారు. అయితే ఈ సమస్య ఎంతవరకు ఉంటుంది, ఎప్పుడు వరకు ఉంటుంది అనేది ఇంకా తెలియదు. కారణం నిన్న చాలా క్లియర్గా పోలీసు ముఖ్యమంత్రి చాలా క్లియర్గా అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఆ ప్రయత్నంలో అధికారులతో కూడా మాట్లాడారు.